నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను 24వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కూటమి నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. చెప్పిన మాట ప్రకారం 168 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 168 అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, యువనేత మంత్రి నారా లోకేష్ కు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 24వ డివిజన్లో అభివృద్ధి పనులకు 9,76,00,000 రూపాయలు కేటాయించామని తెలిపారు. గత నెల మే 15వ తారీఖు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మే 15వ తారీఖున 168 పనులని దాదాపు 17 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో శంకుస్థాపనలో కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేసిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. అయితే శంకుస్థాపన ఏదైతే గత నెల మే 15న శంకుస్థాపన చేశామో ఈ 168 పనులు కూడా శంకుస్థాపన చేసిన రోజే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల లోపల, అంటే జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవాల్సిన కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు మనం డబ్బులు కేటాయించాం. దాంట్లో దాదాపు 75% పనులు పూర్తయినాయి, మిగతా పనులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో మీరందరూ కూడా చూశారు, కనుపర్తి పార్టీకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన డైలీవర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను కూడా అక్కడికి పోయి వారిని కూడా ఎన్ని రోజులు ఈ 2 సంవత్సరాల్లో చేయనందుకు క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఆ పనులన్నీ కూడా శంకుస్థాపన చేశారు. అవి కూడా అనుకున్న టైం ప్రకారం క్వాలిటీతో అవుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత 2 సంవత్సరాల కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆ పనులు చేశాం. ఏ పని మొదలుపెట్టినా కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి మరి పనులు చేస్తున్నాం. ఒక పక్కన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి ఇస్తూ రకరకాల అభివృద్ధి పనుల పరంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కూటమి నాయకులు వారి సలహా సూచన మేరకే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి.